శ్రీ దూళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం స్వామివారి గర్భాలయం ఈ దర్శనానికి శుక్రవారం ఉదయం 3 గంటలకు బారులు తీరి దర్శించిన భక్తులు ప్రసాదాలకు బారులు తీరారు. ఇది లడ్డూ కౌంటర్, విరాళం కౌంటర్, దేవస్థానం కానుకలు విరాళాలు ఇచ్చే కౌంటర్, స్వామి ప్రసాదాల కౌంటర్. భక్తులు ఈ పాలు పొంగళ్ళు ఇవి స్వామివారికి మొక్కులు తీర్చుకునే భక్తులు పాలు పొంగళ్ళు స్వామివారికి పంచామృతం అంటే పాయసం నైవేద్యం పెట్టి పొంగళ్ళు పెట్టేవాళ్ళు మొక్కులు తీరిన భక్తులు. స్వామివారు 3 నామాలతో శంకు చక్రాలతో బాల ఉగ్ర నరసింహస్వామిగా శుక్రవార అభిషేకమై అలంకారమై స్వామివారు సేవలు తీర్థ ప్రసాదాలకు బారులు తీరిన భక్తులు స్వామి దర్శనం చేసుకొని భక్తులు లైన్లో రండి, క్రమశిక్షణగా లైన్లో రండి. భక్తులు లైన్లో రండి. అందరూ సమానం. ఇక్కడ భక్తులంతా అందరికీ తీర్థ ప్రసాదాలు దొరుకుతాయి. క్రమశిక్షణ ముఖ్యం. భక్తులు ఏ కోరికతో వచ్చినా అన్నీ తీరుస్తున్నాడు. నమ్మిన భక్తులకు, స్వామివారి నమ్మి పిలిచిన భక్తులకు జతలో ఉంటాడు. చిటికేస్తే వస్తున్నాడు. అదే మాదిరి ప్రపంచ దేశాలు రప్పిస్తున్నాడు. క్రమశిక్షణ ముఖ్యం. ఇక్కడ కూడా సినిమా థియేటర్ల మాదిర పరిగెత్తకూడదు. మనం ఇక్కడ వైకుంఠానికి వచ్చాం. ఎంత నిదానం అయితే అంత ప్రధానం. స్వామివారు అనుగ్రహాన్ని పొందండి. ఇక్కడ అడ్డం దొరకండి. ప్రతి ఒక్కరూ కమిటీ వాళ్ళకు సహకరించండి. లైన్లో రండి. ప్రసాదాలు స్వీకరించండి. ప్రసాదం తిన్న ప్లేట్లు కింద పడేయకండి. ప్రతి ఒక్కరు బాధ్యత. మనం ఒక కుటుంబ సభ్యులు, అందరూ సమానం. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు, అందరూ సమానం. కనుక భక్తులు గమనించాలి. చెప్పులు వేసుకొని నడవకండి. దూళ్లగుట్టపై చెప్పులు నిషేధం. స్వామివారు అన్నీ సహిస్తాను, చెప్పులు సహించనన్నారు. కనుక చెప్పులు వేసుకొని కొండపై నడవకండి. పాపాలు కొని తెచ్చుకోకండి. పరమ పవిత్రమైన గోవర్ధనగిరి స్వామివారు స్వయంభూ క్షేత్రం. కనుక ఏ భక్తుడు ఏ కోరికతో వచ్చిన ధర్మబద్ధమైన కోరిక స్వామిని నమ్మిన వాళ్ళకి నెరవేరుస్తున్నాడు. నమ్మిన భక్తులకు లేదన్నది లేదు ఇక్కడ. కనుక ఎక్కడ వాక్కులు అన్నది లేవు. వాక్కులు వెళ్ళకండి. డబ్బులు ఇచ్చి మోసపోకండి. భగవంతుని నమ్మండి. తల్లిదండ్రులు నమ్మండి. ఇట్రండమ్మా కౌంటర్కి ఇటుపక్క వచ్చేయండి. లైన్ ఇటుపక్క రాని. లైన్ ఇటుపక్క రాని అమ్మా. లైన్ ఇటుపక్క రండి. గుడి నిర్మాణానికి, అన్నదానానికి కానుకలు విరాళాలు ఇచ్చే భక్తులు ఇక్కడే దేవస్థానం మైక్ పాయింట్ ఉంది. దేవస్థానం వారికి ఇచ్చి ఇవ్వదలసిన భక్తులు అన్నదానానికి, గుడి నిర్మాణానికి ఇచ్చే కానుకలు మీరు ఇచ్చి రిసిప్ట్ పొందండి. ఎవరిని ఇవ్వమని అడగరు. ఇక్కడ భక్తులు ఇచ్చే కానుకలతోనే గుడి నిర్మాణం, అన్నదానం భక్తుల సౌకర్యం కోసం. కనుక భక్తులు జై నరసింహ, జై బాల ఉగ్ర నరసింహ గోవింద. చెప్పనమ్మా.